కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మనం పత్రి గారి జ్ఞాన సందేశాల మీద చెప్పుకుంటున్నాం. ఎన్నో చెప్పుకున్నాం ఇంతకుముందు, అలా చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే అంత జ్ఞానం పొందాం ఆయన దగ్గర నుంచి. ఎంత అదృష్టవంతులు అండి మనం, ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. పత్రి గారిని అనుసరించిన వాళ్ళు, ఈ జ్ఞాన మార్గంలోకి రాని వాళ్ళు ఏం తెలియవాళ్ళే, పూర్తి అజ్ఞానంలో ఉంటారు. అన్నీ నష్టం కలిగే పనులే చేస్తారు. కానీ అదృష్టం కొద్దీ మనం ఈ మార్గంలోకి రావడం వల్ల పత్రి గారి ద్వారా మనం ఎన్నో తెలుసుకోగలిగాం. ఆ విషయాలే చెప్పుకుంటున్నాం మనం, ఒక్కొక్కటి చెప్పుకోవడమే కాదు, బాగా విశ్లేషణ కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటి అంటే, ఇది పార్ట్ 5. ఏ సబ్జెక్ట్ అంటే ఆయన చెప్పింది, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఆ పాయింట్ మీద చెప్పుకున్నాం గత 4 ఎపిసోడ్ల నుంచి. ఇప్పుడు 5వ పార్ట్. ఎంత ఇంపార్టెంటో ఇది. ఇంచేతంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అంటే, వాడు పూజలు చెయ్యడు, ప్రార్థనలు చెయ్యడు, నమాజులు చెయ్యడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు. రక్షించు కాపాడని వేడుకోడు. ఇవన్నీ ఇటువంటి పనులేమీ చేయడు. ఇటువంటి పనులు చేస్తున్నారు అంటే చాలా అజ్ఞానంలో ఉన్నట్టు. చాలా మంది అడుగుతారు, అర్థం కాని వాళ్ళు, చెయ్యకూడదా, తప్పేటి అని. ఎవడు కాదనేమండవు. ఎవడికి నచ్చింది వాడు చేసుకోవచ్చు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు. కానీ అజ్ఞానంలో ఉంటే మటుకు ఎవడైనా సరే దుఃఖంలోనే ఉంటాడు. పత్రి గారు చెప్పింది మళ్ళా మనం గుర్తు చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నాం. మనలో వేసమెత్తు దుఃఖం ఉన్న మనకి అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? అజ్ఞానంలో ఉంటే దుఃఖం ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు, ఈ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు కూడా, నాకు ఆ కష్టం ఉందండి, ఈ కష్టం ఉంది, ఆ రోగం ఉంది, ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది, అది ఉంది అంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఎలా బయటపడాలి ఏంటి అని. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి? అలా అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే వాడు అజ్ఞానం వల్ల. ఇది వచ్చింది, భరించలేకపోతున్నాను అని బాధపడుతున్నాడే కానీ తన అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నం చేయడం మటుకు చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఆత్మజ్ఞాని తాను ఆత్మని తెలుసు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆత్మలని తెలుసు. తాత్కాలికంగా వాళ్ళు వచ్చారు ఎక్కడి నుంచో, నేను వచ్చాను, కొన్నాళ్ళు కలిసి ఉంటాము, తర్వాత ఎవరి దాన్ని ఆడిపోతాం అన్నది వాడికి అవగాహన ఉంటుంది. అంచేత తన వాళ్ళు ఎవరైనా చనిపోయినా తాను చనిపోతానని అనుకున్నా దుఃఖపడ్డు సంతోషంగానే ఉంటాడు. కృష్ణుడు చెప్పాడు కదా, గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండిత. గతించిన వాడి గురించి కానీ గతించబోయేవాడి గురించి కానీ ఎవడైతే చింతించడో వాడే పండితుడు. అంటే జ్ఞానంలో పండినవాడు. చింతిస్తే చాలా అజ్ఞానంలో ఉన్నాడు. ఇంకా ఆడు బతుకు అలా కుళ్ళి చావడమే. ఆడెవడో ఆడికి తెలియదు, ఆడు ఎందుకు వచ్చాడో తెలీదు,
ఆడేం చేయాలో తెలియదు, ఏం సాధించాలో తెలియదు, ఎడుతూ కూర్చుంటాడు. అంటే ఇక్కడ భూమి మీదకి వచ్చి ఎడుతూ కూర్చోడానిక ఎవడైనా వచ్చింది? చెయ్యవలసింది చేయాలి. ఉంటాయి, భూమి మీదే వచ్చాక ఇబ్బందులు ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి? దాని దారి దాందే, దీని దారి దీందే. అందుకే చెప్పాను నేను ఇంతకుముందు కూడా, మేము పత్రి గారితో ఎన్నిసార్లు మాట్లాడినా, మాకు ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉన్నా వాటిని ప్రస్తావించాం. ఎంతసేపు జ్ఞానవంతమైన విషయాల గురించే మాట్లాడతాం. మేము చేసే పనులు, మేము తిరిగే విషయాలు, పత్రి గారి సందేశాల్లో మాకు నచ్చిన విషయాలు, ఇవన్నీ మాట్లాడతాం. అంతేకాని మా గురించి, మా కుటుంబీకుల గురించి ఇలా ఈ మాటలేమి ఉండవు. మాకు తెలుసు ఏవో మనం చేసుకున్నాం, అవి అనుభవిస్తున్నాం. దానికి ఆయనకి చెప్పాలా? ఏ కష్టమైనా సరే శాశ్వతం కాదు, అది కూడా అందరికీ చెప్తున్నాం. సరే, ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, అలాగే ఉంటుందేటి? ఓ కోవిడ్ వచ్చింది, అలాగే ఉంటుందా? భయపడిపోవడానికి ఏముంది? ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుంటే దాని అంతటా అదే రికవర్ అయిపోతుంది. మళ్ళా మామూలు మనిషే మామూలుగా పని చేసుకుంటాడు. అలా ఏదైనా సరే శాశ్వతంగా ఉండదు. దానికి ఆయన అడగవలసిన పనేటి? అందుకే సమస్యలతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంచెం తిడతాడు, ఆయన పక్క పొమ్మంటాడు. జ్ఞానంతో వచ్చిన వాళ్ళ కోసం, జ్ఞానకాంక్షతో వచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద ఆసక్తి చూపిస్తాడు. ఇక్కడ కష్టాలు సమస్యలు పోగొట్టడానికి కాదు భూమి మీదకి వస్తా, మార్గాన్ని చెప్పడానికి వచ్చాడు. కష్టాలు తొలగించుకునే మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. కృష్ణుడు కూడా అందుకే వచ్చాడు. అందుకే భగవద్గీత ద్వారా ఆ జ్ఞానాన్నంతా బోధించాడు. మానవుల యొక్క దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడే, వాళ్ళ కష్టాల్లోంచి పూర్తిగా విముక్తి చెందే మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. తొలగించడానికి అయినేం రాలా. ఆయనే తొలగించడానికే వస్తే ఈ గీత ఎందుకు చెప్పడం? ఇలా ఒక్కసారి చెయ్యి ఇలా అనేసి పోతాయి నాయనా మీ అని, భూమి మీద ఉన్న వాళ్ళ కష్టాలన్నీ పోతాయని ఒక్కసారి చెయ్యి ఇలా పెట్టేస్తే శుభ్రంగా పోను కదా. ఆ పనేం ఆయన చేయలా. మార్గం అంచేత ఆయన్ని ఆరాధించడం కాదు, ఆయన చెప్పిన మార్గంలో పయనించాలి. నిజమైన భక్తుడైతే వాడు. ఇప్పుడు సత్యసాయి బాబాని ఆశ్రయించేవాళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. ఆయన ఆశ్రయిస్తే, ఆయన దర్శనం చేసుకుంటే మన కష్టాలు తీరిపోతాయి, మన కోరికలు తీరిపోతాయి, ఇవన్నీ అనుకుంటారు. మన రోగాలు తొలగిపోతాయని. కొంచెం ఆలోచించండి. మన రోగాలు, మన కష్టాలు ఇవన్నీ తీర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చినోడైతే సత్యసాయిబాబా వారు, మరి పుట్టపర్తిలో హాస్పిటల్ ఎందుకు కట్టిస్తాడు? ఆ రోగాలతో బాధపడిన వాళ్ళని హాస్పిటల్‌లో జాయిన్ చేసి వైద్యం చేయిస్తున్నాడు ఆయన. తక్కువ రేట్‌లో ఉచితంగా కూడా. మరి వచ్చిన వాళ్ళని ఊరికే ఒక్కసారి చెయ్యి ఇలా అనేసి ఆ రోగం తగ్గించేసి పంపేయచ్చుగా వచ్చిన వాళ్ళందరికీ. ఇది ఆలోచించరు. హాస్పిటల్ ఎందుకు కట్టించారు ఆయన?
అసలు అవసరమే లేదుగా. చేత ఏ దేవుడైనా సరే, ఎవరైనా సరే మార్గం బోధించడానికి వచ్చారు. జీసస్ క్రైస్ట్, బైబిల్ ఎంత గ్రంథాన్ని ఇచ్చాడు మార్గం. మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ఇచ్చాడు. గురు నానక్, గురు గ్రంథ్ సాహెబ్, బుద్ధుడు ఎన్ని సందేశాలు ఇచ్చాడు. అలాగే పత్రి గారు ఎన్ని బోధించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్ని విషయాలు చెప్పారు. యోగి వేమన ఆయన ఎన్ని చెప్పారు. శంకరాచార్యులు వారు ఎవ్వడు తొలగించలేదండి. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి మనం. మనకు తెలుసుకోకపోతే, అజ్ఞానంలో ఉంటే దుఃఖంతో విలవిల్లాడతాం. ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ జీవితం అని చెప్పి. అంచేత పత్రి గారు చెప్పినటువంటి 4 పనులు ప్రతి ఒక్కరు చేయవలసిందే. ధ్యాస ధ్యానము, సాత్వికమైన శాకారంతో. 2 ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఆ ఆత్మజ్ఞానం రాసిన పుస్తకాలు, ముఖ్యంగా పత్రి గారి పుస్తకాలు. 3 ఆత్మజ్ఞానులు బోధించినటువంటి సందేశాలు. పత్రి గారి సందేశాలు విన్నప్పుడు నేను చేసే పని నేను చెప్తున్నాను. పెన్ను పుస్తకం నా దగ్గర ఉంటుంది. డైరీ కూడా నా దగ్గర ఉంటుంది. స్పిరిచువల్ డైరీ. నాకు తెలియనివి, కొత్త విషయాలు ఏమొచ్చినా అందులో రాసేసుకుంటాను. మొహమాటం ఏమి లేదు. ఇంకేతంటే అప్పుడు మటుకు గుర్తున్నట్టుగా ఉంటాయి. కానీ కాసేపటికే మనకి అదేం గుర్తుండదు. కానీ పుస్తకంలో రాసుకోవడం వల్ల మళ్ళా ఇంకొకసారి లేకపోతే ఇంకోసారి దాన్ని మనం చదవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. అది కంపల్సరిగా చెప్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు నోట్బుక్, ఇంటి దగ్గర ఈ స్పిరిచువల్ డైరీ. పాత డైరీలు ఎన్నో ఉంటాయి. మామూలు పుస్తకాలు కాదు, డైరీ లాంటిది పెట్టండి. మామూలు పుస్తకాలు అయితే గమ్మున నలిగిపోవడం, పోవడం అవుతాయి. డైరీ పెట్టుకుంటే మీరు బాగా అది. నేను ఇంకా చేస్తూ ఉంటాను. చాలా డైరీలు ఉన్నాయి నా దగ్గర, పెద్ద పెద్ద డైరీలు. చేస్తూ ఒక మాదిరి పాయింట్ అవుతే ఒక గీత పెడతాను. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అవుతే 2 గీతలు పెడతాను. బాగా ఇంపార్టెంటు ఇది అస్తమానం గుర్తుంచుకోవాలంటే 3 గీతలు పెడతాను నేను. ఆ డైరీ తిరగేసినప్పుడు కూడా నేను ఎక్కువ ఆ 3 గీతలోనే చదువుతూ ఉంటాను. డైరీ అంతా చదవాలంటే మనకెక్కడ సరిపోదు. ఇవన్నీ కొన్ని చేస్తే జ్ఞానం ఎందుకు పెరగదు? మా మేడము అంతే, ఎన్నో పుస్తకాలు రాసుకుంది. ఎప్పుడైనా టూర్‌కి వెళ్ళినప్పుడు ఊరికి ఒకసారి తిరగేసుకుంటే అది ఆ డైరీ పక్కన పడేసి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆవిడకి రికలెక్ట్ అవుతాయి అన్నీను. ఇంచేత ప్రతి ఒక్కళ్ళు ఈ పని చెయ్యాలి. అంచేత ఆ పత్రి గారి లింకు మీరు మీ పర్సనల్‌గా వాట్సాప్‌లోనే దాన్ని స్టోర్ చేసుకోండి. పత్రి గారు ఇచ్చినటువంటి. లేకపోతే మీ ఫోన్‌లోనే కలర్ నోట్ అని, లేతే ఏదైనా ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు నోట్ అని.
అది డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్లో ఇంపార్టెంట్ అన్నాయన్నీ దాంట్లోకి రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకోవడమో లేకపోతే దాంట్లో స్టోర్ చేసుకోవడమో చేయండి. ఈ ఆధ్యాత్మికంగా మనం నేర్చుకున్నవి, తెలుసుకున్నవి, మనం గ్యాదర్ చేసుకున్నవి, పోగేసుకున్నవి పోకూడదు. అప్పుడు మీ జ్ఞానం అపారంగా పెరుగుతుంది. ఎందుకు పెరగదు? ఇంతకుముందు కూడా చెప్పాను. మనమంతా కొన్ని వందల మంది, వేల మందిని మార్చడానికి వచ్చిన వాళ్ళమే. జ్ఞానవంతులు చేయడానికి వచ్చిన వాళ్ళమే. మన జ్ఞానం పెరిగితేనే మనం ఇతరుల్ని జ్ఞానవంతుల్ని చేస్తాం. మీరు 4 మంచి విషయాలు చెప్తే మిమ్మల్ని వదలరు ఆళ్ళు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ జీవితంలో కావాల్సినవి, వాళ్ళకి అవసరమైనవి మీరు చెప్తూ ఉంటే ఎలా వదిలేస్తారు? మళ్ళా వచ్చి కూర్చుంటారు. ఇంకా చెప్పమ్మా. ఇంకేమైనా తెలుసా నీకు? ఇలా అడుగుతారు. అలా మనం చెప్పేది ఒక్కడు వినడానికి ఆసక్తి చూపించినా మనం బాగా ఎదిగినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పే విషయాలు ఒక్కడు వినడానికి ఆసక్తి చూపించినా సరే మీరు చాలా పురోగతి సాధించినట్టే లెక్క. అంతేకాదు, సహజంగా మన దగ్గరోళ్ళేంటి, ఎవరేంటి, ఏదైనా సమస్యో, ఇబ్బందో ఏదో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ బాధ కలిగినప్పుడు కొంతమందికి దగ్గరోళ్ళు కొంతమందికి చెప్పుకుంటే కాస్త ఊరట పొందుతారు. అలాగే మనకు కూడా చెప్పొచ్చు కొంతమంది. మన దగ్గరోళ్ళే కుటుంబంలోనే. మీరెప్పుడైతే కొంత జ్ఞానం మీరు కలిగి ఉంటుందో వాళ్ళకి ఆ పరిష్కారం కానీ, లేకపోతే దాని యొక్క అర్థం కానీ, దానికి కారణం కానీ చెప్పి, ఏమీ లేదు, ఇయన్నీ సహజమే, ఎవరికైనా ఉంటాయి, ఎవరికి లేవు. కాస్త నువ్వు ఈ ధ్యానం చెయ్యి. చాలా రిలాక్స్ అవుతావు నువ్వు, బయట పడతావు అని. లేదు, వాళ్ళ సమస్యకి పరిష్కారం ఏదైనా మీ స్థాయి పెరిగే కొద్దీ మంచి పరిష్కారం సూచిస్తే చాలా సంతోషిస్తారు. చాలదేంటి మనకి కోట్లు ఇవ్వాలా? అంచేత ఈ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. అజ్ఞానంలో ఉండకూడదు. మీరు ఏమాత్రం అజ్ఞానంలో ఉన్నా దుఃఖంలో ఉన్నట్టే లెక్క. అంచేత పత్రి గారు ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పారు. మరి అజ్ఞాని ఈ పుణ్యక్షేత్రాలకు, గుళ్ళకు, మందిరాలకు, చర్చిల జ్ఞాని వెళ్ళడం అని చెప్పాం. అజ్ఞాని ఎందుకు వెళ్తాడు? అజ్ఞాని ఎందుకు వెళ్తాడు అంటే, అసలు వాడికి దైవం గురించి ఏమీ తెలీదు. వాడికి తెలిసిందల్లా దైవం అంటే కోరికలు నెరవేర్చేవాడు, కష్టాలు తీర్చేవాడు అన్నదే తెలుసు. హిందువులు అయితే పూజ చేస్తే మన కష్టాలు పోతాయి, మన కోరికలు నెరవేరుతాయి. క్రిస్టియన్లు అయితే ప్రార్థన చేస్తే వీళ్ళు ఇది నమ్ముతారు, వాళ్ళు అది నమ్ముతారు. ముస్లింలు అయితే నమాజు చేస్తే కష్టాలు తీరతాయి, కోరికలు నెరవేరుతాయి.
ఇంక తప్ప దైవం గురించి వీళ్ళకేం తెలుసు? అంచేత వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే, పూర్వం నుంచి తరతరాల నుంచి ఆచారంగా వస్తుందని చేస్తారు. ఇంకో కారణం ఏంటంటే, ఏది చేసినా అందరూ చేస్తున్నారని చేస్తారు. ఇంకో కారణం ఏంటంటే, పెద్దలు పండితులు చెప్పారని చేస్తారు. ఈ గుళ్ళకు వెళ్ళడం, పూజలు చేయడం, ఈ ఇంట్లో వినాయక చవితి, సత్యనారాయణ వ్రతము ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. ఒక నమ్మకం. అంతేగాని అంతకన్నా ఆలోచించరు. అలా చేస్తే వాళ్ళకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ముక్తి మాట దేవుడెరుగు. ముక్తి వస్తుందో లేదో వాళ్ళకి తెలియదు కానీ తృప్తి మటుకు వాళ్ళు పొందగలుగుతారు. చెయ్యకపోతే అసంతృప్తి, చేస్తే తృప్తి. కానీ మానవుడికి కావాల్సింది తృప్తి కాదు, ముక్తి. ఈ విషయం ఎవ్వడికి అర్థం కాదు, అజ్ఞానికి అర్థం కాదు. తృప్తితో సరిపెట్టుకోవడం కాదు, ముక్తిని సంపాదించాలి, దుఃఖం నుంచి బయటపడాలి. అది మరి దైవం గురించి ఎవరికి తెలుసు? ఆత్మజ్ఞానులకే తెలుసు, ఎన్లైటెడ్ పర్సన్స్కే తెలుసు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికే తెలుసు. అందుకే ఈ విషయంలో ఆత్మజ్ఞాని అయినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఈ అజ్ఞానుల కళ్ళు తెరిపించడానికి ఏం చెప్పారంటే, ఈ పుణ్యక్షేత్రాలు తిరిగేవాళ్ళు, గుళ్ళకి తిరిగేవాళ్ళు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు, మసీదులు తిరిగేవాళ్ళు, వీళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఏం చెప్పారంటే ఎన్నో సత్యాలు చెప్పారు ఆయన. కాళికాంబ సప్తసతి అని ఎన్నో పద్యాలు రాశారు. ఈ విషయాలన్నీ, ఈ సత్యాలన్నీ బోధిస్తాడు. అందులో ఆ కాళికాంబ సప్తసతిలో ఇంకొక పద్యం చూద్దాం. ఆయన ఏమన్నారంటే, రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు. కలుషమతులు అంటే మలిన మనస్కులు, అజ్ఞానులు, మూర్ఖులు. ధర్మ మార్గమును ధ్వంసము చేసిరి. కాళికాంబ హంస, కాళికాంబ ఎంత అద్భుతంగా ఇచ్చారో. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గమును ధ్వంసము చేసిరి. కాళికాంబ హంస, కాళికాంబ అంటే రూపం లేని దైవానికి, దేవుడికి రూపం ఎక్కడుంది? భగవంతుడికి రూపం ఎక్కడుంది? మేము పూజ చేసామంటారు, నేను దేవుడు పూజ చేస్తున్నాను అంటాడు. ఓ బొమ్మ పెట్టి, ఓ ఫోటో పెట్టి. అసలు ఆయనకి రూపం ఉందా? అటువంటి రూపం లేని భగవంతునికి రూపాన్ని తయారు చేశారు, ఓ విగ్రహాన్ని తయారు చేశారు, ఓ ఫోటో తయారు చేశారు. కర్మకాండ పెంచి,
ఆ ఆ రూపానికి, ఆ బొమ్మకి ఏం చేస్తారు? అంటే కర్మకాండ పెంచి ఏం చేస్తారంటే, నిద్రపోని భగవంతునికి పవళింప సేవలు చేస్తారు. నిద్రపుచ్చుతారు. బుర్ర పనిచేయదు ఈళ్ళకి. దేవుడు నిద్రపోతాడా? దేవుడు నిద్రపోతే ప్రపంచం ఏమవుతుంది? కనీసం ఈ జ్ఞానం కూడా లేదే. పవళింపు సేవ. సు సుప్రభాతం పాడి నిద్ర లేపుతూ ఉంటారు. ఎంత విచిత్రం చెప్పండి. పడుకోని భగవంతుడు ఆయన లేపడమేంటి? ఆలోచించండి. నిద్రపోయిన వాడిని లేపొచ్చు గాని, నిద్రపోని భగవంతుడిని ఎలా లేపుతారసల? అంటే ఇంచుమించు ఆడు నిద్రపోతున్నాడు. దేవుడు కూడా నిద్రపోతాడనుకుంటున్నాడు. ఆడు పొద్దున్నే లెగుస్తున్నాడు. దేవుడు కూడా లేపాల్సొస్తుందేమో అనుకుంటాడు. ఆ టైం అయిందని ఈడికి తెలిసింది గానీ ఆయనకి తెలీదా? తెల్లారిందని. ఈడు లే లే అని సుప్రభాతం పాడితే అప్పుడు లెగాల? మీరు చూడండి. ఒకళ్ళు 5కి లేస్తారు. లేచి వాడు పెడతాడు సుప్రభాతం. సరే లే లే అన్నాడని చెప్పి ఆయన లేచాడనుకుందాం. మళ్ళా లేవకపోతే ఆయన అడిగితే లేవకపోతే మళ్ళా కోపమొస్తుంది కదా! ఫోటో మార్చేస్తాడు. అంచేత ఎందుకొచ్చింది గొడవ ఈడితోటని లేచాడనుకుందాం. 5:30కి ఇంకోటి పెడతాడు. లే లే అంటాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలి చెప్పండి కొంచెం? ఇందాక లేచిపోయాడు. ఇప్పుడు ఈడు మళ్ళా లెమ్మంటున్నాడు. ఆడు చెప్పింది చేయకపోతే ఆడికి కోపం, ఈడు చెప్పింది చేయకపోతే ఈడికి కోపం. అంచేత మళ్ళా పడుకుని, మళ్ళా లెగాల. అసలేం చేయాలి? ఇంకో బద్ధకస్తుడు 6కి లేచి పెడతాడు. ఆలోచించండి ఇది. ఇది ఎంత అజ్ఞానం? రూపం లేని వాడికి రూపాన్ని పెట్టి ఇలాంటి పనులు కర్మకాండాలు పెంచి నిద్రపోని వాడికి పవళింప సేవలు. మీరు చూడండి. ఇక్కడ పొద్దున్న భారతదేశంలో 5 అయిందనుకోండి. లేచి సుప్రభాతం పెడతారు. సరే పెట్టాడని ఆయన లేద్దాం అనుకుంటాడు. ఈ లోపల ఇదే టైంలో అమెరికాలో మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ 5 అవుతే అక్కడ టైం ఎంత అవుతుందండి? 6:30 అవుతుందండి. అంటే పడుకునే టైం అయింది కదా అక్కడ. అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే పవళింపు సేవలు చేస్తారు. అంటే పడుకో పడుకో అంటారు. భారతదేశంలో లే లే అంటారు. అమెరికాలో పడుకో పడుకో అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి? లేవబోతే ఈయనకి కోపం, పడుకోబోతే ఆయనకి కోపం. ఆళ్ళ కోపం. మళ్ళా మేము ఎన్నెన్నాళ్ళ నుంచో పూజలు చేస్తున్నాం. మాకింత అన్యాయం చేశాడు. మాకింత కష్టాలొచ్చినియి అని నిందలేస్తారు. వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో చూడండి. ఒకటే టైంలో ఒకడు లెమ్మంటాడు. ఇంకో ప్రాంతంలో ఇంకోడు పడుకోమంటాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ చేస్తున్నారంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి.
అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, బుర్ర లేకుండా. అలాగే మురికి అంటని భగవంతునికి అభిషేకాలు చేస్తారు. అభిషేకం అంటే శుద్ధి కార్యక్రమం. భగవంతుడికి ఏమైనా మురికి అంటుతుందా? అంతటా వ్యాపించి ఉన్నవాడికి, రూపం లేని వాడికి అభిషేకాలు చేస్తారు. అలాగే చావు పుట్టుకలు, ఆకలి దప్పుకలు లేని భగవంతునికి నివేదనలు చేస్తారు. ప్రసాదాలు ఇవన్నీ. భగవంతుని చావు పుట్టుకలు లేవు, ఆకలి దప్పిక, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయనకి ఏం లేవు, శరీరమే లేదు, రూపమే లేదు. వాళ్ళకి తిను అని చెప్పి ఈ నివేదనలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు. ఇలాంటివి చేస్తూ కలుషిత మనస్కులైనటువంటి ఈ స్వార్థపరులు, అజ్ఞానం, కలుషిత మనస్సు అంటే మూర్ఖత్వం, అజ్ఞానం, స్వార్థపరులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? తమ స్వార్థం కోసం. కోరికలు తీస్తాడని, కష్టాలు తొలగిస్తాడని, పాపాలు క్షమిస్తాడని, తన లాభం కోసం చేస్తున్నాడు ఈ పనులన్నీ. ఇవన్నీ చేస్తూ ఆయన ఏమంటారంటే, భగవంతుని దర్శించే ధర్మ మార్గమైన ధ్యాన మార్గాన్ని ధ్వంసం చేశారని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు. ఇవన్నీ నేను చెప్పినవి కావు. భగవంతుని దర్శించే, భగవంతుని చేరుకునే, భగవంతుని సాక్షాత్కారం పొందగలిగే ధర్మ మార్గమైన ధ్యాన మార్గాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి ఆయన ఎంత స్పష్టంగా చెప్పారో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు, కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గమును ధ్వంసము చేసేది. ఏమిటి ధర్మ మార్గం? ఆ భగవంతుని తెలుసుకునే ధర్మ మార్గమే ధ్యానం. నువ్వు ఎప్పటికీ దర్శించలేవు. నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళినా, లేకపోతే పుణ్యక్షేత్రాలు తిరిగినా, గుళ్ళకు తిరిగినా, ఎప్పటికీ నువ్వు భగవంతుని దర్శించలేవు. సరైన మార్గం ఏది అంటే, నీ లోపలికి నువ్వు వెళ్తేనే. ఆ మార్గమే ధ్యానం. అది ఆత్మజ్ఞాని చేస్తాడు ఆ పని. అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పడం జరిగింది. అందుకే పత్రి గారు అన్నారు, ఆత్మజ్ఞాని మరి శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇది పత్రి గారు చెప్పింది. ఈ విషయమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ఆయన యోగీశ్వరుడే, పత్రి గారు యోగీశ్వరుడే. ఆయన బ్రహ్మజ్ఞానే, పత్రి గారు బ్రహ్మజ్ఞానే. అంచేత బాగా తెలుసుకోవాలి. ఊరికే చదివేసి గబగబా వెళ్ళిపోవడం కాదు. ఎంత అర్థం ఉందో ఒక్కొక్క పద్యంలో. నిజంగా కూడా ఎంత ధైర్యంగా రాశారో చూడండి. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు సత్యం చెప్పడానికి వెనుకాడరు, దడవరు.
ఏమైనా పోయినా సరే. ఇప్పుడున్న ప్రపంచంలో పరిస్థితి చూస్తే ఈ మాటలు చెప్తే ఎదురు తిరిగి కొట్టడానికొస్తారు. విగ్రహం దేవుడు కాదంటావా? ఈ పూజలు చేయడం తప్పంటావా? ఈ ఆచారాలన్నీ తప్పంటావా? మరి గుళ్ళన్నీ ఎందుకు కట్టారు? మరి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారుగా. అందరూ అదే చేస్తున్నారుగా. నీ ఒక్కడికే తెలుసా? నీ ఒక్కదానికే తెలుసా? మేమంతా గాజులు తొడుక్కున్నామా? మేమంతా అజ్ఞానులమా? మాకేం తెలీదా? ఇలా దెబ్బలాడతారు. మన జ్ఞానం సరిగ్గా లేకపోతే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. ఎప్పుడైతే మన దగ్గర ఈ పుస్తకాలన్నీ ఉంటాయో, పత్రి గారు మనకి అందించినటువంటి పుస్తకాలు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, భగవద్గీత ఇలా అన్నీ ఉంటాయో, అప్పుడు వాళ్ళకి ఏమి చెప్పక్కలా, వాళ్ళతో వాదించక్కల. ఒరేయ్ నాయనా! పోన్లే నాకు తెలీదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గొప్పవాడా కాదా? అంటే గొప్పవాడంటాడు. మరి ఆయన చెప్పింది కరెక్ట్ అయ్యి ఉంటుందంటావా? కాదంటావా? ఎందుకు కాదు కరెక్టే అంటాడు. అప్పుడు అది తీసి ఇది చూపించండి. ఏం చెప్పాలో ఆడికి అర్థం కాదు. సగం తగ్గిపోతాడు అక్కడికి. నాయనా కంగారు పడకు. ఇప్పుడేం నష్టమేం రాలేదు. కొంచెం నువ్వు కూడా ఆలోచించు. కాస్త తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. కాస్త ఆ పుస్తకాలు చదువు. లేతే వేమన పుస్తకాలు చదువు. భగవద్గీత చదువు. ఇయన్నీ నీకు అర్థమవుతాయి. నిన్న ఒకాయన నాకు బెంగుళూరు నుంచి పిలిచాడు. ఆయన ఇస్కాన్ భగవద్గీత చదువుతున్నాడు. అది చదువుతూ ఎయ్యెయ్యో శ్లోకాలు చెప్తున్నాడు దేవుడి గురించి. ఎయ్యో విషయాలు అడుగుతున్నాడు. అప్పుడు నేను అడిగాను, ఒకటే ప్రశ్న అడిగాను. ఫస్టు దేవుడెవరో తెలుసా నీకు? కృష్ణుడెవరో తెలుసా? అంటే వైకుంఠానికి కింద ఇంకో లోకం ఉంది. అక్కడ ఉంటాడు కృష్ణుడు అంటాడు. ఆయనకి అలా చెప్పినట్టున్నారు అక్కడ. నాయనా ఆ భగవద్గీతలోనే 10వ అధ్యాయంలో 20వ శ్లోకం చూడు ఒక్కసారి నువ్వు. ఆ కృష్ణుడే తానెవరో స్పష్టంగా చెప్పాడు. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం కృష్ణుడు ఎక్కడా లేడు. ఏదో వైకుంఠం కింద ఇంకో లోకంలో ఉంటాడు అని చెప్తున్నావు నువ్వు. ఆయన ఏం చెప్పాడు అంటే, అహం ఆత్మా గుడాకేశ. గుడాకేశ అంటే అర్జున. నేను ఆత్మను. ఆత్మను అని చెప్పాడు. ఆ మాట నువ్వు చెప్పలేకపోతున్నావు. ఇంకా ఏం చెప్పాడు? సర్వభూతాశయ స్థిత. సమస్త భూతాల్లో నేనున్నాను అంటాడు. అన్నాడాయన. ఓ కోడిలో, మేకలో, మానవుల్లో అందరిలోనూ ఉన్నానని చెప్పాడు. ఎక్కడ లేడాయన? లేనిదెక్కడ? నువ్వెక్కడో వైకుంఠం కింద ఇంకో లోకం ఉంది అంటావు. అక్కడ ఉంటాడు అంటావు. కాదండి కృష్ణుడు నన్ను ఆరాధించు, నన్ను ఆశ్రయించు, నన్నే నమ్ముకో అని చెప్పాడు కదండి అంటాడు. కరెక్టే, ఎవరు కాదన్నారు? ఆయన్నే ఆశ్రయించు, ఆయన్నే నమ్ముకో, ఆయన పట్లే భక్తి ఉంచు.
కానీ ఆయన ఎవడో తెలుసుకో, అది నేనంటాను. వాడు ఉద్దేశం ఏంటి? కృష్ణుడు అంటే వాడి ఇంట్లో పెట్టుకున్న బొమ్మ, ఫోటో, అది వాడి లెక్క ప్రకారం కృష్ణుడు. నన్ను ఆశ్రయించు, నన్ను ఆరాధించు అంటే ఆ బొమ్మను ఆశ్రయించాలి అని వాడి ఉద్దేశం. ఇప్పుడు చెప్పాను నేను, నాయన మరి ఇప్పుడు కృష్ణుడు ఎవరు? ఆయన ఏం చెప్పాడు అంటే ఆత్మ అన్నాడు. నన్ను ఆశ్రయించు అంటే నువ్వు ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మ ఎక్కడుంది? నీ శరీరంలోనే ఉంది. నువ్వు ఆయన్ని ఆశ్రయించాలని గుడికి మందిరానికి వెళ్తున్నావు, ఆ ఫోటో దగ్గరికి వెళ్తున్నావు. కానీ ఆయన చెప్పింది అక్కడికి ఇక్కడికి వెళ్ళమని కాదు, నీలోకి వెళ్ళమని చెప్పాడు. నీకు ఇది అర్థం కావట్లే. అసలు ఈ శ్లోకం చదవలేదు వాళ్ళు. నేను ఈ శ్లోకం చదివి దాన్ని అర్థం చేసుకోరా అంటే మళ్ళా ఇంకో శ్లోకంలోకి వెళ్ళిపోతాడు. నీకు ఇది అర్థం కాకుండా నువ్వు ఎన్ని శ్లోకాలు చదివినా దండుగా. ఎక్కడ నన్ను అనే మాట వస్తుందో అక్కడ ఆయన ఆత్మ అని నువ్వు అర్థం చేసుకుంటేనే నీకు భగవద్గీత అర్థమవుతుంది. నన్ను అన్నప్పుడు నువ్వు ఫోటోవో బొమ్మో పెట్టుకుంటే నీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు భగవద్గీత. నువ్వు ఓ పని చేయి, గీతా మకరందం విద్యా ప్రకాశానందగిరి స్వామివారి భగవద్గీత అది తెప్పించుకుని ముందు చదువు అన్నారు. భగవద్గీతే, అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఆయన చెప్పింది అంత గొప్పగా ఉంటుంది. అప్పుడు ఆవిడకి నాకేదో కథ చెప్పాడు. సార్ నేను ఒక కథ చెప్తాను వింటారా అన్నాడు. ఏంటి అన్నాను. సరే వినాలి కదా అని. అంటే ఓ గురువు గారు ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఆ ముగ్గురు శిష్యులకి ఏమని చెప్పాడంటే, రైలు ఎలా ఉంటుందో మీరు చూసి రండిరా అన్నారు. ట్రైన్. అప్పుడు ఒక శిష్యుడు ఏం చేశాడంటే స్టేషన్కి వెళ్ళాడు. ఆ రైలు వస్తుంది. రైలు వస్తూ ఉంటే ముందు అడికి లైట్ కనిపించింది. వాడు ఏమనుకున్నాడంటే రైలు చూసేశాను అనుకున్నాడు. తెలిసిపోయింది రైలు గురించి అని. గబగబా పరిగెత్తుకెళ్ళాడంట గురువుగారి దగ్గర. రైలు అంటే ఏమీ లేదండి, పెద్ద కాంతి లైట్ అండి అన్నాడంట. ఈ లోపల ఆ ట్రైన్ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతో శబ్దం చేసుకుంటూ వచ్చింది. రెండో కూడా శబ్దం విన్నాడు. విని ఓహో రైలు అంటే శబ్దమా అని ఆడికి రైలు గురించి తెలిసిపోయినట్టు గబగబా పరిగెత్తుకెళ్ళి రైలు అంటే శబ్దం అండి అన్నాడు ఆ గురువు గారితో. ఈ మూడో వాడు ఏం చేశాడు? ఆగాడు కాసేపు. ఈ లోపల రైలు దగ్గరికి వచ్చింది, ఆగింది అక్కడ. ఓ ఇంజను, ఎన్నో పెట్లు, ఇలాగెన్నో ఉన్నాయి. అన్నీ చూశాడు వాడు. చూసి అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, రైలు అంటే లైటు ఉందండి, శబ్దము ఉంది, ఓ ఇంజన్ ఉంది, ఎన్నో పెట్లు ఉన్నాయి, అదండి రైలు అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయన మీరు ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోకుండా వచ్చి చెప్పారు నాకు, వీడన్నీ అవగాహన చేసుకుని వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, ఇది ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. నాయన ఈ పాఠం నాకు కాదు, ఇది నీ కోసమే. ఇప్పుడు నువ్వు భగవద్గీత చదువుతున్నావు. రైలు అంటే లైటు అన్నవాడు రాసింది అది భగవద్గీత. ఇంకో భగవద్గీత రాస్తాడు. రైలు అంటే
శబ్దము అన్న అవగాహన ఉన్నవాడు రాసింది అది. కానీ రైలు అంటే శబ్దము లైటే కాదు, పెట్లు ఇంజను అన్నీ కలిపే అన్న అవగాహన కలిగిన వాడే విద్యాప్రకాశానందగిరి స్వామివారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు ఎవరు చెప్పింది ఫాలో అవ్వాలన్నాను అన్నాడు. గమ్ముని ఆడన్నది గమ్ముని అంగీకరించారు కదా. వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేసినప్పుడు వాడికి అర్థమైనా కూడా ఒప్పుకుంటే ఆడి ప్రెస్టేజ్ పోద్ది. చచ్చి చెడు ఒప్పుకున్నాడు. వెంటనే తెప్పించుకున్నా. వాడు కాదు, మనలో ఎవరి దగ్గర గీతా మకరందం లేదో వాళ్ళంతా తెప్పించుకోవాల్సిందే గీతా మకరందం. భీమవరం క్లాస్కి వచ్చినప్పుడు నా దగ్గర ఉంటాయి, తీసుకోవచ్చు. అక్కడ మీకు కావాలి అంటే మరి విద్యాప్రకాశానందగిరి స్వామి వారి ఆశ్రమం కాళహస్తి, అక్కడ రాస్తే వాళ్ళు పంపిస్తారు. అది ఎంత గొప్పది అంటే పత్రి గారు ఒక సందర్భంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, విద్యాప్రకాశానందగిరి స్వామి వారు రాసినటువంటి భగవద్గీత నేను బట్టి పట్టాను అన్నారు. మరి దాని ఇంపార్టెన్స్ ఎంత గొప్పదో. అప్పుడు బట్టి పట్టింది ఇప్పుడు అనర్గళంగా చెప్తున్నారు ఆయన. మనము బట్టి పట్టాలి. కనీసం 700 శ్లోకాలు వద్దు, 60-70 శ్లోకాలు ఇచ్చారు పత్రి గారు. నేను ఇప్పుడు మీకు ఇస్తున్న పుస్తకాల్లో ఉంది, 7 పుస్తకాల్లో శ్రీకృష్ణ సందేశం అని చెప్పి పత్రి గారు రాసింది. ఆ శ్లోకాలు బట్టి పట్టండి చాలు. నేను అయ్యే బట్టి పట్టాను. అని 700 బట్టి పడితే మనం 70 అయినా బట్టి పట్టాలి కదా. కొంచెం మేధస్సు ఉన్నవాడు 4-5 సార్లు చదివితే వచ్చేస్తుంది. లేకపోతే 4-5 సార్లు కాకపోతే ఓ రోజంతా చదవండి, 2 రోజులు దాన్ని టైం కేటాయించండి, 3 రోజులు కేటాయించండి, మొత్తం మీద బట్టి పట్టండి. అది అయ్యాక ఇంకో శ్లోకం కంగారెడ్డి. ఒకే రోజు మొత్తం భగవద్గీత మీరు బట్టి పట్టక్కల్లా. లేదు, మీకు రావాలి అంటే మీ ఇంట్లో మనవలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బోధించడానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళ చేత బట్టి పట్టించండి. వాళ్ళతో పాటు మీకు వచ్చేస్తుంది. బోరు కొడుతుంది మీకు మీరు బట్టి పట్టాలంటే. వాళ్ళకి చూస్తే విచిత్రం, 2-3 సార్లు చదివితే వాళ్ళు అప్పచెప్పేస్తారు. వాళ్ళు ఎన్నిసార్లు అప్పచెప్పినా మీకు మటుకు అర్థం కాదు. ఏదో రకంగా అవుతుందిలేండి, రోజు 4 రోజులు ఆ శ్లోకం చెప్పరా, ఆ శ్లోకం చెప్పరా అంటే చెప్తాడు. అదేమన్నా తేడా చెప్పి మీరు సరి చేశారంటే మీకు కూడా వచ్చినట్టే లెక్క. అది అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్తినే చెప్పరు. అంచేత ఆత్మజ్ఞాని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు, తనలోకే వెళ్తాడు, శరీరంలోకి. ఇక్కడ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఏంటంటే శిల, శిల్పం. శిల, శిల్పం. ఒక శిల్పి ఏం చేశాడంటే శిల్పం చెక్కడానికి ఓ పెద్ద రాయి కొండలో తవ్వుకుని తెచ్చాడు. మరీ పెద్దదైపోయిందని దాన్ని 2 భాగాలు చేశాడు. అందులో ఒక భాగాన్ని బయటపడేశాడు,
ఒక భాగాన్ని ఏం చేశాడంటే అందంగా శిల్పంగా తయారు చేశాడు. చెక్కి అన్నీ చేసి మంచి అందమైన శిల్పంగా తయారు చేశాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? కొండలోంచి తెచ్చాడు రాయి. దాన్ని 2 ముక్కలు చేశాడు. బాగా పెద్దదైపోయింది. ఒకదాన్ని శిల్పంగా చేశాడు. ఇంకోటి బయటెట్టేశాడు. ఇంక పనికిరాదని. ఏం చేసుకుంటాడింక? అప్పుడు పూజారులు ఏం చేశారంటే, ఈ తయారైన శిల్పాన్ని గుళ్ళో ఉంచారు. పూజలు చేయడం ప్రారంభించారు. అందమైన శిల్పంగా తయారు చేసినటువంటి ఈ శిల్పాన్ని పూజారులు గుళ్ళో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. అలాగే ఆ బయట పడేసిన రెండో భాగాన్ని ఓ చాకలి ఏం చేశాడంటే తీసుకువెళ్ళి తన రేవులో పెట్టాడు. ఒకటే రాయి, ఒక ముక్కేమో శిల్పంగా తయారైంది, గుళ్ళోకెళ్ళింది. ఇంకో ముక్కేమో చాకలి రేవులోకెళ్ళింది. చాకి రేవులోకి. గుర్తెట్టుకోండి జాగ్రత్తగానండి. ఆ రేవులో పెట్టి బట్టలు ఉతకడం మొదలెట్టాడు. ఒక భాగం శిల్పంగా తయారు చేయడం వల్ల రాయిలో భాగం పూజారులు గుళ్ళో పెట్టి పూజలు చేశారు. రెండో భాగం చాకలివాడు రేవులో పెట్టి బట్టలు ఉతకడం మొదలెట్టాడు. ఇక్కడ చూడండి, ఒకే రాయిని పూజారులు పూజకు ఉపయోగిస్తున్నారు. చాకలి బట్టలు ఉతకడానికి ఉపయోగించాడు. ఇది అది ఒకటే రాయి, ఒకటే కొండలో. ఇక్కడ ఊరికే సైజు కోసం విడదీశారంటే, ఇంకేం తేడా లేదు. ఆ రాయిలో ఒక భాగం పూజలు అందుకుంటుంది, ఇంకో భాగం బట్టలు దెబ్బలు తింటుంది. ఇక్కడ కొంచెం గమనిస్తే కనుక విచిత్రం ఏమిటంటే, మురికి మనసులన్నీ కూడా శిల్పం దగ్గరికి వెళ్ళినాయంట. మురికి మనసులన్నీ శిల్పం దగ్గరికి వెళ్ళినాయంట. కానీ శిల్పం దగ్గరికి వెళ్ళినా వారి మురికి పోలేదంట. కానీ మురికి బట్టలన్నీ ఆ బండరాయి దగ్గరికి వెళ్ళినాయి. మురికి మనసులేమో శిల్పం దగ్గరికి వెళ్ళినాయంట, మురికి బట్టలేమో ఆ రాయి దగ్గరికి వెళ్ళినాయంట. ఆ రాయి దగ్గరికి వెళ్ళిన బట్టల యొక్క మురికంతా పోయిందంట. కానీ శిల్పం దగ్గరికి వెళ్ళినటువంటి మురికి మనసుల్లో మురికి పోలేదంట. ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. ఈ బండ బట్టల యొక్క మురికి తొలగించింది, కానీ ఈ శిల్పం మనసులో ఉన్న మురికిని తొలగించలేకపోయింది. కొంచెం ఆలోచించి చెప్పండి. బండ గొప్పదా, శిల్పం గొప్పదా? బండ గొప్పదా, శిల్పం గొప్పదా? అంటే ఖచ్చితంగా చెప్పచ్చు, మురికి తొలగించగలిగిన బండే గొప్పది అని చెప్పి. అంచేత
గుర్తుపెట్టుకోండి. శిల్పాల దగ్గరికి వెళ్ళి నీ మనసులో మురిగిపోకపోతే ఏంటి ఉపయోగం? చేత పెద్దలు, మేధావులు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తోటి ఎన్నో చెప్పి మనకి జ్ఞానాన్ని కలిగిస్తారు. మనం కూడా కాస్త జ్ఞానవంతులై విషయాలు తెలుసుకుని సరైన మార్గంలో పయనిస్తే ముక్తిని పొందుతాం. లేకపోతే తృప్తితోటే సరిపెట్టుకుంటాం. మరి అర్థం చేసుకుని పత్రి గారు బోధించే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన అన్నారు, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోకి తీసుకువెళ్తాడన్నాడు. తినే చెప్పల. ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది మనకి అవగాహన కావాలి అంటే, మన అపోహలు పోవాలంటే. ఇంకా పూజలు చేసేవాళ్ళు మన సొసైటీలో నా లెక్కైతే 60-70% ఉంటారు. ఆ మూఢత్వం పోనివాళ్ళు. తప్పేంటి అంటారు. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. వీళ్ళకేమి అవగాహన లేదు. పత్రి గారు చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పారు 18 ఆదర్శ సూత్రాలు. విగ్రహారాధన కాదు, సత్యారాధన. అంటే ఆత్మారాధనే ముఖ్యమైనది. ఇంక వినకపోతే ఆడి కర్మ ఎవడేం చేయలేడు. చేత మరి ఇవన్నీ అర్థం చేసుకోండి. పత్రి గారు చెప్పే సందేశాల యొక్క సారం అర్థం చేసుకోండి. పత్రి గారి మార్గంలో పయనించాలి. మనం ధన్యులవుతాం. థ్యాంక్ యూ. నమస్తే.